వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీ రాజకీయాల్లో రోజు రోజుకి కొంత ఆసక్తిగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. రాజకీయాలకు అనిల్ కుమార్ యాదవ్ గుడ్ బై చెప్తున్నాడట. ఆ కారణం ఇదే అంటున్నారు సోషల్ మీడియా వేదికగా. చూద్దాం ఏంటి ఆ కారణాలు ఏంటి ఏమనేది కూడా. అసలు ఆయన గుడ్ బై చెప్తున్నారు లేదా, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారానికి సంబంధించి కూడా ఒకసారి చూద్దాం. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఆ పొలిటీషియన్స్‌కి తలరాతలు మార్చేసింది. ఆయన తీసుకున్నటువంటి స్ట్రాటజీ కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కూడా వైసీపీ పార్టీకి సంబంధించి చాలామంది నేతల తలరాతలు కూడా మార్చేశాయని చెప్పుకోవచ్చు. జగన్ నమ్మిన బంటులా పేరున్నటువంటి ఆ నాయకుడు ఇక్కడ సిట్టింగ్ సీటుకు దూరమై జిల్లాలు దాటి వచ్చి పోటీ చేయాల్సి వచ్చింది. జగన్ తనకు ప్రమోషన్ ఇచ్చారని, తన రాజకీయాలకు ఆ స్థాయినే అంటే ఆ స్థానమే కరెక్ట్ అంటూ కూడా ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శించినటువంటి సదరు నేత ఘోర పరాజయం మూటగట్టుకున్నాడు. ఓటమి తర్వాత అసలు ఆ పార్లమెంటు వైపు కూడా కన్నెత్తి చూడలేదు. సరే కదా, అక్కడకు వందల కిలోమీటర్ల దూరానికి షిఫ్ట్ అయిపోయారు. దాంతో ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారనే ప్రచారం మొదలైంది. అక్కడ కేడర్ నాయకుడి కోసం కూడా వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఆ సెగ్మెంట్ ఏది, కనిపించకపోయినటువంటి లీడర్ ఎవరు అనేది కూడా మీ అందరికీ అర్థమైపోయింది. ముందుగానే చెప్పాను కాబట్టి. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు పల్నాడు జిల్లా మొత్తం వైసీపీ కంచుకోటలా ఉండేది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. పల్నాడు జిల్లాలో అసెంబ్లీ స్థానాలతో పాటుగా నర్సారావుపేట పార్లమెంటు స్థానాల్లో కూడా వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గత ఎన్నికల్లో నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేశారు. అప్పటికి నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ పైన ఆ నియోజకవర్గం వ్యతిరేకత పెరిగిందనేసి కూడా సర్వేలో తేలడంతో జగన్ అక్కడ ఆయన్ని పక్కన పెట్టేశారు. సరిగ్గా అదే టైంలో నరసరావుపేట వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయల్ని జగన్ గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని కూడా ఆదేశించారు. దానికి నిరాకరించినటువంటి దేవరాయలు టీడీపీలో చేరి ఆ పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఫిక్స్ అయ్యారు. దాంతో నరసరావుపేటలో దేవరాయల్ని ఢీకునే సమర్థుడైనటువంటి నేత వైసీపీకి కరువయ్యాడని చెప్పుకోవచ్చు. అటువంటి క్రమంలో నెల్లూరులో టికెట్ లేకుండా ఖాళీగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ని నరసరావుపేట షిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అయిష్టంగానే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వచ్చినటువంటి అనిల్ తర్వాత ప్రచారంలో దూకుడు పెంచాడు. బీసీ కార్డు వాడుకుంటూ జగన్ తనకు ఎమ్మెల్యే నుంచి కూడా ఎంపీగా ప్రమోషన్ ఇచ్చారని హడావిడి చేశారు. తనకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని, తన రాజకీయాలకు పల్నాడు జిల్లా కరెక్ట్ అంటూ కూడా ప్రచారంలో ఓటర్లను ప్రాధాయపడినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఓటమి తర్వాత పల్నాడు జిల్లా రాజకీయాలు ఎక్కడా కూడా కనిపించకపోవడం ఇక్కడ విశేషమని చెప్పుకోవచ్చు. అంటే వైసీపీ ప్రభుత్వం 2.5 ఏళ్ల మంత్రిగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ పల్నాడు జిల్లా రాజకీయాల్లో తన వైపు అంటే తనదైనటువంటి శైలిలో దూకుడు మనస్తత్వంతో దూసుకుపోవాలని కూడా అనుకున్నాడు. పార్టీ వర్గాలు కూడా అంచనా వేశాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పైన బూతులతో చెలరేగినటువంటి అనిల్ ఎన్నికల ప్రచారంలో స్థానిక నేతలపైన కూడా పరుష పదజాలంతో విరుచుకుపడ్డాడు. ఎన్నికల పోలింగ్ తర్వాత 1-2 సార్లు పల్నాడు నేతలతో కలిసి మీడియా ముందుకు వచ్చినటువంటి అనిల్ ఎన్నికల తర్వాత కనిపించకుండా పోయాడు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాదులో తన వ్యాపార లావాదేవీలు చూసుకుంటూ ఆయన అప్పుడప్పుడు రహస్యంగా నెల్లూరు వచ్చి వెళ్తున్నారని, కేసుల భయంతోనే ఆయన రాజకీయాలకు స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నారని కూడా ఇటువంటి క్రమంలో కనిపిస్తూ ఉన్నాయి. నరసరావుపేట పార్లమెంటు సెగ్మెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ కరువైపోయాడని చెప్పుకోవచ్చు. నరసరావుపేట ఇన్ఛార్జిగా వైసీపీ ఎవరిని నియమిస్తుంది, ఎప్పుడు నియమిస్తుంది, లావు కృష్ణదేవరాయని ఎదుర్కోగలిగినటువంటి సమర్థులు ఎవరున్నారు, ప్రస్తుతం పల్నాడు పార్టీ శ్రేణుల్లో దీని గురించే జరుగుతుంది. ప్రస్తుతం జిల్లాలో వైసీపీకి సంబంధించి ఎవరూ కూడా యాక్టివ్గా లేకపోవడం, ఇన్ఛార్జీలు ఎవరనేది ప్రకటించే అవకాశం అంటే లేకపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక నేతల్లో కూడా క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు. పార్టీకి దూకుడుగా ముందుకు తీసుకెళ్లే నేత కోసం అధిష్టానం అంటే జగనన్న ఎదురు చూస్తున్నాడు, వెతుకుతున్నాడు, అన్వేషిస్తున్నాడు. ఆ రకంగా ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే మాజీ ఎంపీ మోదుగుల
వేణుగోపాల్ రెడ్డిని మళ్ళీ ఇన్ఛార్జిగా పంపుతారనేసి ఒక ప్రచారం అయితే సాగుతూ ఉంది. అసెంబ్లీ కంటే పార్లమెంటుకు వెళ్లడమే మోదులకు మొదటి నుండి కూడా మొగ్గు చూపుతున్నారు. దీంతో పల్నాడు జిల్లా పరిశీలకుడుగా కూడా ఉన్న మోదుగులను పార్లమెంట్ ఇన్ఛార్జిగా కూడా నియమించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేసి కూడా తెలుస్తుంది. చూద్దాం. టీడీపీలో ఒకసారి నరసరావుపేట ఎంపీగా, ఒకసారి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మోదుగుల 2019 నాటికి వైసీపీలో చేరి విజయానికి ముఖం వాచిపోయి ఉన్నారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో మోదుగుల నిర్ణయం ఎలా ఉండబోతుందో, కానీ జగన్ నిర్ణయం అనిల్ కుమార్ యాదవ్ పొలిటికల్ కెరియర్ని అంత నాశనం చేసేసిందని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది. నిజంగా అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.